నమస్తే, వెల్కమ్ టు కేటీవీ తెలుగు. నేను వసంత్. ప్రస్తుతం మనతో పాటు కాంగ్రెస్ పార్టీ సీనియర్ నాయకులు అలాగే ఎమ్మెల్సీ జీవన్ రెడ్డి గారు ఉన్నారు. మనం మాట్లాడదాం. జీవన్ రెడ్డి గారు చెప్పండి, అంటే ఈ నెల రోజుల కాంగ్రెస్ పరిపాలన మీద అనేకమైన విమర్శలు వస్తున్నాయి, అలాగే కాలయాపన చేస్తున్నారని కూడా చెప్తున్నారు. ఏమంటారు దీనికి? నిజంగా నాకు ఆశ్చర్యం కలుగుతాయి. విమర్శలు అంటే కూడా నేను భావిస్తాను. ఏదో రాజకీయ నాయకులు మాట్లాడుతుంటారు, అది కూడా ఇది ఇస్తుందో ఎక్సెప్ట్ టీఆర్ఎస్, అందులో కేటీఆర్ హరీశ్రావు తప్ప ఎవరు మాట్లాడతలేదు. భారతీయ జనతా పార్టీ వాళ్ళ ఉనికి కాపాడుకోవడానికి కొరకు మేము కూడా ఉన్నాం ఇంకా అని చెప్పుకోవడానికి కొరకు అప్పుడప్పుడు కిషన్ రెడ్డి మాట్లాడుతున్నాం తప్ప ఎవరు మాట్లాడతలేరు చెప్పంటున్నా. మేము అధికారం నెల రోజులు గడిచింది, నెల రోజుల్లో 2 కార్యక్రమాలు అమలు చేసినామే. మిగతా కార్యక్రమాల అమలుకి ఏదైతుందో లబ్ధిదారుల ఎంపికకు సంబంధించిన ప్రక్రియ ఆరంభింపజేసినాం. ముఖ్యంగా కాళేశ్వరంలో ఇన్వాల్వ్ అయి ఉన్న ఎవరైతే ఉన్నారో వాళ్ళందరినీ కాపాడడానికి జ్యుడిషియల్ ఎంక్వైరీలు, జ్యుడిషియల్ రివ్యూలు అంటూ కాలయాపన చేస్తున్నారని చెప్తారు. ఎవరిని కాపాడడానికి? నిజంగా అరేనా నాకు ఇదే కిషన్ రెడ్డి గారు ఏదైతుందో జ్యుడిషియల్ ఎంక్వైరీతోనే వాస్తవాలు వెలికి వస్తాయి. ఎక్కడ కేసీఆర్ కటకటాల వెనుక నెట్టబడుతున్నాడు అనేటువంటి యొక్క అనుమానంతో కేసీఆర్ని ఏ విధంగా కాపాడాలనే ఒక భావంతో సిబిఐ నెపంతో ఏ విధంగా కవిత మనం కాపాడుతున్నాడో కేసీఆర్ కాపాడే తపనతో ఏదైతున్నదో సిబిఐ అంటున్నాడు. నేను ఇప్పుడే చెప్పాను కదండి, జ్యుడిషియల్ ఎంక్వైరీ ఈజ్ మోర్ పవర్ఫుల్. సిబిఐ ఈజ్ ఓన్లీ సెంట్రల్ గవర్నమెంట్ ఇన్వెస్టిగేటింగ్ ఏజెన్సీ. జ్యుడిషియల్ ఎంక్వైరీ ఈజ్ నాట్ లైక్ దట్. ఇది పారదర్శకంగా, ఇట్స్ అన్ అటానమస్. జ్యుడిషియరీ ఇస్ అన్ అటానమస్, స్వయం ప్రతిపత్తి కలిగినట్టు ఒక వ్యవస్థ అని చెప్పి అంటున్నా. జ్యుడిషియరీ రేపు న్యాయ వ్యవస్థ న్యాయాధికారి ఎవరైతే నియామకం చేపడతారో అవసరమైనట్టు సిబిఐ సలహాలు సూచనలు కూడా పొందొచ్చు. రైట్. ఒకవైపు ప్రజాపాలన, మరొక వైపు ప్రజా దర్బార్, వీటి రెండింటిలో కలిపి లక్షల సంఖ్యలో దరఖాస్తులు వస్తున్నాయి. కానీ కేటీఆర్ మాత్రం సంచలనమైన కామెంట్స్, కాంగ్రెస్ పార్టీ 420 హామీలు ఇచ్చి అధికారంలోకి వచ్చింది అని చెప్తున్నారు. అసలు ఈ రాష్ట్రంలో నెంబర్ 1 420 కేసీఆర్. ఈ రాష్ట్రంలో ఏదైతే ప్రజలకు ఇచ్చిన వాగ్దానాలను అమలు చేయక మోసం చేసి ఉంటే ఎవడు అంటే నెంబర్ 1 కేసీఆర్. ఇవాళ దళితులు ముఖ్యమంత్రి చేస్తానడా? రేపు తెలంగాణ రాష్ట్రం ఏర్పాటు కాబట్టయితే మొట్టమొదటి ముఖ్యమంత్రి దళితులు చేయడం దొరుకుతుంది అని చెప్పానడే. అది పక్కకు జరిపి ఆయన వచ్చి కృషిలో కూర్చో దళితులు 3 ఎకరాలు ఇస్తా అని చెప్పాను. అది మాయమైపోయింది. ఇవాళ నిరుద్యోగ యువతకు ఏది ఎత్తుందో ఉద్యోగ అవకాశాలు కల్పిస్తాం, మెరుగుపరుస్తామని చెప్పానడా. నిరుద్యోగులు మోసం చేసిండు. వీళ్ళ నిరుపేద వర్గాలకు, ఉన్నత వర్గాలకు అందరికి సమానమైన విద్యా అవకాశాలు కేజీ టు పీజీ వరకు ఏది ఇస్తుందో ఆంగ్ల మాధ్యమంలో ఉచిత నిర్బంధ విద్యా బోధన అన్నాడు. అది మాయమైపోయింది. వీళ్ళు నిరుపేద వర్గాలకు ఇల్లు లేనటువంటి వారికి ఇల్లు కట్టిస్తా అని చెప్పన్నాడు. ఒక్కరి ఇల్లు కట్టించే దాఖలా పోలేదు. అట్లా ఇట్లా లెక్కలు పెడితే చెప్పి అంటున్నా నేను, ఈ తెలంగాణ రాష్ట్రంలో అందరికంటే నెంబర్ 1 420 ఎవరు ఉంటారని చెప్పంటే కేసీఆర్ ఉంటాడు. రైట్. ఒకవైపు నిరుద్యోగులు, ఒకవైపు ఉద్యమకారులు, మరొక వైపు విద్యార్థుల యొక్క వాళ్ళ యొక్క ఉద్యమాల ద్వారానే తెలంగాణ సాధ్యమైంది. అట్లాగే నిరుద్యోగులు ఎవరైతే ఉన్నారో వాళ్ళ ద్వారానే కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వంలోకి వచ్చింది. కానీ ఖచ్చితంగా కాంగ్రెస్ పార్టీ ఇప్పటికీ కూడాను ఉద్యమాలు జరుగుతూనే ఉన్నాయి, ధర్నాలు చేస్తూనే ఉన్నారు. బట్ వాళ్ళ జీవో నెంబర్ 46 వాళ్ళని కానీ, టీఎస్పీసీ వాళ్ళని కానీ, గ్రూప్ 4 వాళ్ళని కానీ ఎందుకు కాంగ్రెస్ పార్టీ పట్టించుకోవాలి? ఇప్పుడు ఎక్కడ ఉద్యమాలు జరగడం లేదు. వాళ్ళు ఏది ఇస్తుందో వాళ్ళ యొక్క విజ్ఞప్తులు చేస్తున్నారు. రైట్. దయచేసి వాళ్ళు విజ్ఞప్తులు చేస్తున్నారు. ఇవాళ ఉద్యోగ నియామకాలకు సంబంధించి మన గవర్నర్ గారు ఉన్నారా, పబ్లిక్ సర్వీస్ కమిషన్ చైర్మన్ అండ్ సమ్ ఆఫ్ ద మెంబర్స్ హావ్ రిజైన్. ఆమె ఎందుకు తొక్కి పెడుతుంది? ఎందుకు నిర్ణయం తీసుకోలేకుంటారు నాన్చుతుందని చెప్పి అంటున్నా. ఇలా ప్రభుత్వం ఏదైతుందో మన ముఖ్యమంత్రి గారు స్వయంగా గవర్నర్ గారిని కలిసి అమ్మగారు, ఆనరబుల్ గవర్నర్ గారు ఏదైతుందో మీరు తక్షణమే ఈ పబ్లిక్ సర్వీస్ కమిషన్ చైర్మన్ సభ్యులు రాజీనామా ఏదైతే సమర్పించడం జరిగిందో దానిపై నిర్ణయం తీసుకోండి. ఆ నిర్ణయం మీరు తీసుకోవడంతో ఏదైతుందో ఆ ఖాళీలు భర్తీ చేస్తూ పబ్లిక్ సర్వీస్ కమిషన్ నోటిఫికేషన్ జారీ చేయడానికి ప్రభుత్వానికి వెసులుబాటు లభిస్తుంది. కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వం 6 నెలల్లో కూలిపోతుందని చెప్పేసి కడియం శ్రీహరి లాంటి సీనియర్ నాయకులు కూడా అన్నారు. ఇప్పుడు కేసీఆర్ బయటకు వస్తున్నారు, కోలుకొని బయటకు వస్తున్నారు. కాంగ్రెస్ పార్టీ నిజంగానే ఇప్పుడు ప్రజాభిప్రాయం గౌరవిస్తారా? ఇప్పుడు శ్రీహరి గారు ఏదైతుందో నేను కేసీఆర్ ఎట్లయినా కానీ శ్రీహరి గారు ప్రజాస్వామ్యం అదనుకుంటారు. ప్రజాభిప్రాయంపై గౌరవం ఉన్నోడని చెప్పి అనుకుంటారని చెప్పి అంటారు. నిజానికి ప్రజాభిప్రాయ గౌరవం ఉంటే ప్రజాభిప్రాయం ఏది ఇస్తుందో వల్ల కాంగ్రెస్ పార్టీకి అవకాశం కల్పించింది. విత్ మెజారిటీ ఆఫ్ సీట్స్ అండ్ విత్ ది మెజారిటీ ఆఫ్ ది ఒపీనియన్. అటువంటి ప్రభుత్వాన్ని నిలబెట్టడం ప్రతి ప్రజాస్వామ్యవాది యొక్క బాధ్యత అని చెప్పంటాను నేను. కేసీఆర్ బయటికి రాబోతున్నారు, కాంగ్రెస్ పార్టీ పని అయిపోతుందని చెప్పేసి బీఆర్ఎస్ నాయకులు అంటే ఆయన లోపల ఉంది, ఎక్కడ బయటకు వచ్చేది ఎక్కడ. అప్పుడు లోపల ఉన్నాడు, ఇప్పుడు లోపల ఉన్నాడు. ఆయన ముఖ్యమంత్రి ఉన్నాడు, లోపల ఉన్నాడు. ఇవాళ లోపల ఉన్నది ఏముందా? ఇలా ముఖ్యమంత్రి గారు ఏదైతే సెక్రటరీకి వచ్చింది ముఖ్యమంత్రి గారు, ముఖ్యమంత్రి గారు కేసీఆర్ గారు
అలా రాలేదు. మరి ఇవాళ లోపల ఉంది ఏముందే? ఆనాడుగంతే ఈనాడుగంతే, ఆనాడుగంతే ఈనాడుగంతే ఏముంది? ఎక్కడుంటే ఏముంది అందులో? 6 గ్యారెంటీలు అటర్ ఫ్లాప్ అని చెప్తున్నాడు కేటీఆర్. అది చూడండి ఆయన, 6 గ్యారంటీలు ఈ రాష్ట్రంలో కాంగ్రెస్ పార్టీ ఈ పర్యాయమే కాదు, మరో 2 పర్యాయాలు కూడా అధికారంగా రాబోతుందని చెప్పండి. రైట్, ఫైనల్లీ లోక్సభ ఎన్నికలకి కాంగ్రెస్ పార్టీ ఎజెండా ఏంటి, ఎలా ముందుకు వెళ్ళబోతున్నారు, ఎన్ని సీట్లు వచ్చే అవకాశం ఉంది? నా అంచనా మరి టార్గెట్ 17 పెట్టుకున్నామే. ఓకే, టార్గెట్ 17 ఇంక్లూడింగ్ హైదరాబాద్ అండ్ సికింద్రాబాద్. రైట్. కానీ హైదరాబాద్ లో ఒక్క సీటు కూడా, ఎమ్మెల్యే సీటు కూడా గెలవలేదు, ఎట్లా గెలుస్తారు? అవసరం లేదు, అవసరం లేదు. ఇవాళ ఏదైతే ఉందో ఎంపీ గెలవడానికి, లోక్సభ గెలవడానికి ఎంపీకి సంబంధం లేదు అని చెప్పి అంటున్నా. ఇవాళ లాస్ట్ పెయిన్ అసెంబ్లీ ఎన్నికల లోపల భారతీయ జనతా పార్టీ ఎన్ని సీట్లు గెలిచిందని, వాళ్ళు పార్లమెంట్ గెలిచింది 4, మేము ఎన్ని సీట్లు గెలిచాం? 3 గెలిచినమే. నేను ఏదైతే లాస్ట్ అసెంబ్లీ ఎలక్షన్ 2018 immediately I got elected to the MLC graduate constituency. దానికి సంబంధం లేదు. వీళ్ళ సికింద్రాబాద్ ఏదైతుందో వీళ్ళ యాంటీ ఇన్కంబెన్సీ ఓటు, యాంటీ ఇన్కంబెన్సీ ప్రభుత్వ వ్యతిరేక ఓటు ఏదైతుందో బీజేపీ కాంగ్రెస్ చీల్చుకోవడంతో టీఆర్ఎస్ లబ్ధి పొంది. సోనియా గాంధీ గారు ఖమ్మం నుంచి పోటీ చేస్తున్నారు. సికింద్రాబాద్ పార్లమెంటరీ కాన్స్టిట్యున్సీలో టీఆర్ఎస్ గెలవడానికి ఏదైతుందో వీళ్ళ ప్రభుత్వ వ్యతిరేక ఓటు చీల్చబడ్డది బిట్వీన్ కాంగ్రెస్ అండ్ బీజేపీ. దాంతో ఏదైతుందో బీఆర్ఎస్ లబ్ధి పొంది వాళ్ళు ఎక్కువ సీట్లు గెలిచిండ్రు. ఒక సీటు బీజేపీ గెలిచింది, మిగతా 6 వాళ్ళు గెలిచిండ్రు. ఇప్పుడు ఆ అవకాశం లేదు, ఆ అవకాశం లేదు ఇవాళ. కాబట్టి కాంగ్రెస్ గెలుస్తుంది. జీవన్ రెడ్డి గారు ఎక్కడి నుంచి పోటీ చేస్తున్నారు? ఫైనల్ నేను కాదు, పబ్లిక్ అంతా ఎదురు చూస్తున్నారు, మీ అభిమానులందరూ కూడా వెయిట్ చేస్తున్నారు. ఎవరు ఎక్కడికి పోటీ చేయాలనేది పార్టీ నిర్ణయిస్తుంది. పోటీ చేయాలన్నా వద్ద పార్టీ నిర్ణయిస్తుంది. లెట్ పార్టీ డిసైడ్. సోనియా గాంధీ గారు ఎఫెక్ట్ ఎంత వరకు పడవచ్చు తెలంగాణ? 100% 17 స్వీప్ చేస్తామని చెప్పారు. మేము మీటింగ్ డిస్కస్ చేసిన మేడం కూడా ఉండేది. అవర్ టార్గెట్ ఈస్ ఓన్లీ 17 పార్లమెంట్ సీట్స్. మీకు గెలవాలి, మీరు ఇండియా కూటమిలో ప్రధాన భాగస్వామి కావాలి. రైట్, వన్ మోర్ లాస్ట్ క్వశ్చన్. షర్మిల కాంగ్రెస్ పార్టీలో జాయిన్ అయ్యారు, ఆవిడ ఆంధ్ర ఎలక్షన్స్ లో ఈసారి ఇన్వాల్వ్ అవబోతున్నారు. ఆ ఎఫెక్ట్ ఎంత వరకు పడే అవకాశం ఉంది? ఆంధ్రలో అవుతుంది, తెలంగాణలో అవుతుంది, జాతీయ స్థాయిలో అవుతుంది, కర్ణాటకలో కూడా అవుతుంది. ఒక జాతీయ పార్టీలో చేరడంతో ఏదైతుందో ఆమె ఒక ప్రాంతానికి పరిమితం కాదు. నేనున్నా ఒక ప్రాంతానికి పరిమితం కాదు. ఐ కెన్ గో టు ఆంధ్ర, ఐ కెన్ గో టు మహారాష్ట్ర, ఐ కెన్ గో టు కర్ణాటక. Similarly, Sharmila can also go to Andhra. She can come to Telangana, she can go to Karnataka, she can go to anywhere. జీవనన్న ఆంధ్రాలో పార్టిసిపేట్ చేసి మాకు కొంచెం హెల్ప్ చేయమంటే వెళ్తారు ఆంధ్రాకి మీరు? తప్పకుండా పోతారు. రైట్, తప్పకుండా పోతారు. రైట్, థ్యాంక్ యూ. కాంగ్రెస్ పార్టీ అధిష్టానానికి ఎక్కడ సూచన చేస్తే అక్కడ పోతారు. రైట్. Please subscribe to KTV Telugu. KTV Telugu. KTV Telugu. KTV Telugu. KTV Telugu. KTV Telugu channel.